ఎవరు చేరని పరిశుద్ధ స్థలములు వసించుచున్న దేవా, ఎవరు చేరని పరిశుద్ధ స్థలములు వసించుచున్న దేవా, నీవే పరిశుద్ధ దైవం, నీవే పరిశుద్ధ దైవం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా. నీవే నీవు మాత్రమే, నీవే నీవు మాత్రమే. ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. ఈ దినం యొక్క కార్యక్రమం మనము ఆరంభించుకునే దానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుని మీరు దేవుని మహిమపరిచి ఆ తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు 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 తండ్రి. గడిచిన ఎపిసోడ్స్లో మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన విధానాల కొరకు మీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఈ దినము పరిశుద్ధత గురించి మేము మాట్లాడవాలని ఆశ కలిగి ఉంటుండగా నీవు నాలో ఉండి నా నోటిని మీరు బుర్రగా చేసుకుని మీరు నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని సమస్తము నీ చేతులుగా పెంచుకొంచు. మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము మనము పరిశుద్ధత గురించి ధ్యానించుదాం. పరిశుద్ధత, పరిశుద్ధుడు, పవిత్రత అనేది ఈ పరిశుద్ధత గురించి దేవుడు ఒక్కడే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే అత్యున్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి మహాదేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ దేవుని గురించి, పరిశుద్ధత గురించి మనము ధ్యానించడానికి ముందుగా మనం ఆయనను ఆరాధించుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపీవి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా
లేలుయా లేలుయా ఆమేన్ ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం లేలుయా 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 ఆమేన్ స్తోత్రం తండ్రి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధుడు మన పరమ తండ్రి, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన అత్యున్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములలో నివసించేటువంటి వాడు కనుక మనం అట్టి దేవుణ్ణి ఆరాధించుతున్న మన యొక్క భాగ్యమై ఉంటున్నది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-4 వచనాల్లో మనము ధ్యానించినట్లయితే చూసుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటున్నది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని అని ప్రవక్త అయినటువంటి యెషయా వాపోతూ ఉంటున్నాడు. కాబట్టి మన పరలోకపు తండ్రి ఆయన ఆకాశ మహాకాశముల పైన ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. ఆయన దర్శనాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాడు. యెషయా ప్రవక్త చూస్తూ ఆయన అంగీల యొక్క చొక్క యొక్క అంచులు ఈ అన్నీ కూడా అంచులు దేవాలయం నిండుకున్నదట. ఆయనకు పైగా శరాపులు అనేటువంటి దేవదూతలు పరలోకంలో దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయన ఆ యొక్క పరలోకంలో ఉండే దేవుని ఆలయములో ఈ దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. వారు కెరూబులు, వారి శరాపులు, వాళ్ళందరూ కూడా వారి 6 రెక్కలు ఉంటాయి అన్నమాట. వారికి 2 రెక్కలతో వాళ్ళు ముఖమును కప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముకు లేనటువంటి వాడే ఉంటున్నాడు. కాబట్టి ఆయా వెలుగును ఎవరు కూడా చూడలేరు. ఏ మానవుడు కానీ ఏ దేవదూతలు కానీ ఎవ్వరు కూడా ఆయన సమీపించలేరు అన్నమాట. అటువంటి మహా తేజస్సులో ఆయన నివసించుతున్నాడు. కాబట్టి వారు తమ యొక్క రెక్కలతోటి 2 రెక్కలతోటి ముఖాలను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతోటి వాళ్ళ యొక్క కాళ్ళను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో వారు పై ఎగురుతూ ఉంటున్నారు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలాగ ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచు నిరంతరము ఇది జరుగుతూ ఉంటుంది. అది ఒక్కది క్షణము వాడు ఆగిపోకుండా వాళ్ళు దివారాత్రములు వాళ్ళు కొలుస్తూనే ఉంటారన్నమాట. అక్కడ ఆ దర్శనాన్ని ఆయన చూస్తుంటున్నారు. కాబట్టి పరలోకములో దేవదూతలు వాళ్ళు కెరూబులు శరాబులు వీళ్ళందరూ కూడా నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడై ఉంటున్నాడు. ఇంకా ఎవరు కూడా పరిశుద్ధులు లేరు.
కనుక అంతటి గొప్ప పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి దేవుడు కనుక ఆయనను చూసినప్పుడు దర్శనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల మధ్యలో నివసించుతున్నాను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడు నేను నశించిపోతేని ఇక ఆయన దర్శనాన్ని చూస్తేని అని చెప్పేసి ఆయన వాపోతూ భయపడుతూ మరి ఉంటున్నట్లు సందర్భంగా ఉంటున్నది. కాబట్టి అంతటి గొప్ప మహిమ కలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అట్టి దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి భాగ్యం కూడా మనకు కలిగి ఉంటుంది కదా. మనం కూడా ఎంతో ధన్యులమని నేను చెప్తూ ఉంటున్నాను. అంతేకాకుండా ఈ యెషయా గ్రంథము 57 అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనములో అక్కడ కూడా దేవుడు ఇలాగా చెబుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అని ఆయన చెప్పుకుంటున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని దేవుడు ఎంత ప్రేమామయుడో చూడు. అంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా వినయము గల వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయడం, విరిగి నలిగిన వారి యొద్దనే నేను నివసించగోరుచుంటున్నా, అటువంటి వారి దగ్గర నేను నివసించగోరుచున్నానని ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు చూడండి. కాబట్టి మనము ఆయన పట్ల విరిగి నలిగిన హృదయంతో ఆయనను స్తుతించి ఆరాధించినటువంటి వారంగా ఉన్నట్లయితే ఆయన మనలో నివసించటానికి మనలోనికి రావటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడుగా ఉంటున్నట్లు మనకు తెలుస్తుంది. అదే విధంగా మనం 66వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ ఆయన చెప్తుంటున్నాడు, ఆయన ఆకాశము నా సింహాసనము అని చెప్తున్నాడు. మొదటి వచనంలో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్తున్నాడు. వారు ఆయనకు ఆలయము కట్టాలని తలంచినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనమై ఉంటున్నది, మరి భూమి నా పాదపీఠముగా ఉంటున్నది, అటువంటి నాకు మీరు నా నిమిత్తము కట్ట ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమస్థానముగా మీరు కట్ట ఉద్దేశించినది ఏ పాటిది, అవన్నీ నా హస్తకృతములే కదా అని దేవుడు సెలవిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడైన మాట వినిచి వణుకుతూ ఉండునో వానినే నేను దృష్టించుతున్నాను అని దేవుడు ఇక్కడ కూడా సెలవిస్తుంటున్నాడు. 66వ అధ్యాయంలో 2వ వచనములో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుడు అత్యున్నతమైనటువంటి స్థలములో ఆయన నివసించేటువంటి వాడుగా ఉంటున్న మనకు తెలుస్తూ ఉంటున్నది. అంతేకాకుండా మనము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మరి 1 నుంచి మనము కొన్ని వచనాలను మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు మనకు ఉంటుంది. 1 నుంచి 5 వచనాలు. అతిశయపడుటకు నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక్క మనుషును నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను, నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరగను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెను, శరీరం లేక కొనిపోబడెను, నేను ఎరగను. అది దేవునికే తెలియను. అట్టి వారిని గూర్చి నేను అసహింతును
అని ఇక్కడ పౌలు గారు తన యొక్క దర్శనాలను బట్టి ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 3వ ఆకాశమునకు కొనుపోబడ్డాడట. 3వ ఆకాశం అంటే దేవుడు ఉండేటువంటి స్థలము అది 3వ ఆకాశము అని మనకు తెలుస్తుంది. ఒకటి భూ వాతావరణంలో ఉన్నటువంటి ఆకాశము అది మొదటి ఆకాశము, నక్షత్ర మండలము వరకు ఉండేటువంటిది అది 2వ ఆకాశము, దానిపైన 3వ ఆకాశం. అది అక్కడికి ఎవరు కూడా వెళ్ళలేదు. అది అటువంటి ఆ 3వ ఆకాశములో ఆయన అక్కడ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. అది ఎలాగా ఉంటున్నాడు అని చూస్తే ఆయన పౌలు గారు తన యొక్క తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. 6వ అధ్యాయం 15-16 వచనాల్లో అక్కడ ఆయన రాస్తున్నాడు. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభువునై ఉండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. కాబట్టి ఆయన సొంతముగా ఆయన కలిగి ఆ దర్శనాలను బట్టి ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన 3వ ఆకాశంలో దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉంటున్నది అని అంటే 3వ ఆకాశం. అక్కడ ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉంటున్నాడు. అక్కడ ఎవరు కూడా ప్రవేశించలేరు ఆయన దగ్గరికి. దూతలు, కెరూబులు ఎవరు కూడా ఆయన దగ్గరికి సమీపించలేరు. అటువంటి తేజస్సు వెలుగులో ఆయన మాత్రం నివసిస్తూ ఉంటున్నాడని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. మోషేకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన హోరేబు కొండ మీద ఉన్నటువంటి ఆ పర్వతం మీద ఆయనకు దర్శనమిచ్చాడు. ఆ పొద మడుతూ ఉండగా ఆయన గొర్రెలు కాస్తూ అక్కడ పోయినప్పుడు అక్కడ ఏమిటి వింత, ఇది పొద కాలుతలే మండుతూ ఉన్నట్లు ఉన్నది కానీ పొద కాలిపోవటం లేదని చూడటానికి ముందుకు వచ్చినప్పుడు ఆయన ఆ పొదలో ఉండి మాట్లాడుతున్నాడు. మోషే మోషే, నీవు నిలుచున్నటువంటి ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు వదిలిపెట్టేసి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధముగా ఉంటుంది. ఆ పవిత్రమైనది ఏది అక్కడ ఉండదన్నమాట అక్కడ అట్లా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన అలాంటి పరిస్థితి, ఆయన ఒక్కడే పరిశుద్ధుడుగా ఉంటున్నాడు. అందుకనే మనం చూస్తాం ఈ పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనము మనము చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అని ఈ యొక్క పేతురు గారు సంఘానికి ఇక్కడ తెలియజేస్తూ వస్తూ ఉంటున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని దేవుడు రాయించాడు. అది ఎక్కడ రాయించాడు అని అంటే దాన్ని మనం చూస్తే బైబిల్లో ఆ పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేవియా కాండం అంతా కూడా పరిశుద్ధత గురించే రాయబడి ఉంటుంది. అక్కడ మనం చూస్తాము, అది కూడా చూస్తాము. అది ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దేశంలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని ఇది పేతురు గారు రాస్తున్నారు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన. కాబట్టి మనము ఆయన పిల్లలమై ఉంటున్నాము. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించిన మనము ఆయన పోలికలో ఉన్నాము. కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేడని కూడా వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి ఆయనతో మనము జీవించాలి అని అంటే, ఆయన బిడ్డలముగా మనం ఉండాలి అంటే మనము పరిశుద్ధులముగా ఉండాలి అని ఆయన
మీరును పరిశుద్ధులై ఉండాలి అని కోరుతూ ఉంటున్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి నేను పరిశుద్ధుడను అని ఆయన దేవుడు చెప్పుకుంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధత గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పిల్లలముగా మనం యేసు క్రీస్తు ప్రభునందు ఎందరు ఆయనను అంగీకరిస్తారు, ఆయన నామనందు విశ్వాసం ఉంచుతారు, వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి వారు దేవుని పిల్లలుగా మనము అయినప్పుడు మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అని రాయబడింది. పేతురు పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనములో మీరు పరదేశులు అంటే మనము ఈ లోకంలో ఉన్నంత కాలము మనం పరదేశులముగానే ఉంటున్నాం. మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంటున్నది. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మనము ఈ భయంతో భక్తితో జీవిస్తూ అపవిత్రతకు గురి కాకుండా, కళంకమునకు గురి కాకుండా పరిశుద్ధత కలిగి, ఎందుకంటే ఆయన మనల్ని చేసి ఉన్నారు, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉంటున్నాడు, నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు. అది ఆ సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే అది కూడా ఇక్కడ రాయబడి ఉంటున్నది. మీరు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరిని మీరు ఎరగరు కదా అంటున్నాడు. కాబట్టి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, అమూల్యమైనటువంటి ఆయన రక్తము చేత మనము కడగబడి ఉంటున్నాము. కాబట్టి మనం విమోచించబడి ఉంటున్నాము. కాబట్టి మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేసి ఉంటున్నాడు, నీతిమంతులుగా మనల్ని చేసి ఉంటున్నాడు. అయితే చీకటిలో నుండి ఇక్కడ పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనములో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని ఇక్కడ ఆయన పేతురు గారు తన పత్రికలో రాస్తుంటారు. కాబట్టి ఈ విధంగా మనం ఒకప్పుడు మనం అన్యులముగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి ఆయన రక్తం చేత కడబడి ఉంటున్నామో మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉంటాడు. ఆయన తన సొత్తైన ప్రజలుగా చేసుకుంటున్నాడు. పరిశుద్ధ జనముగా మనల్ని చేసి ఉంటున్నది. రాజులైన యాజక సమూహములుగా ఆయన మనల్ని చేసి ఉంటున్నాడని ఇక్కడ పత్రికలో ఆయన రాస్తున్నాడు. 2వ అధ్యాయం 24వ వచనములో పేతురు పత్రికలో ఇక్కడ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనాను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి అని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన శిలువలో ఆయన చేసినటువంటి బలియాగం గురించి ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ కూడా రాయబడి ఉంటున్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. ఇక్కడ ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో ఆయన మనల్ని విమోచించడానికి వచ్చి ఆయన తన స్వరక్తమును ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి ఒక్క అర్పణ చేత ఆయన తన స్వరక్తము ఇచ్చి చేసినందువల్ల సదాకాలమునకు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉంటున్నాడు, సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని ఇక్కడ రాయబడి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈ
ఈ విషయాన్ని బట్టి మనల్ని ఆయన ఏదో ఒక క్షణానికి ఆయన మనల్ని పరిశుద్ధపరచబడలేదు, నీతిమంతులుగా చేసి సదాకాలమునకు, అంటే మనం ఈ లోకంలో జీవించి మనం ఈ శరీరమును వదిలిపెట్టి పరలోక రాజ్యంలో చేరేంత వరకు కూడా, ఆ తర్వాత కూడా పరలోక రాజ్యంలో నిత్యము ఆయన సన్నిధిలో మనం సదాకాలము పరిశుద్ధత కలిగి నీతిమంతులము కలిగి ఉండాలని ఆయన చేసి ఉంటున్నాడు. కానీ ఈ పాపలోకములో మనము జీవించుతుండగా మళ్ళీ మనము పాపం చేసి అన్య మార్గంలో ప్రవేశించడం మనము అపవిత్రులమైపోతాం. కాబట్టి అట్టి అపవిత్రతలో పడిపోకుండా పడి కూడా మళ్ళీ తిరిగి మనము దేవుని సన్నిధికి వచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే ఇక్కడ చెప్తుంటాను. మొదటి పేతురు పత్రిక 5-10 వచనాల్లో మనం చూస్తే అక్కడ కూడా రాయబడి ఉంటున్నది, తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగ యుగములకు ప్రభావమును ఆయనకు కలునుగాక, ఆమేన్ అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి మనం ఈ లోకంలో భయంతో భక్తితో జీవిస్తూ మన యొక్క రక్షణను మనం కాపాడుకుంటూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించుతూ ఉన్నట్లయితే కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే ఆయన మనల్ని సంపూర్ణంగా చేస్తాడనమాట. దేవుడే మనల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని, ఆయన ఆ కార్యం చేస్తాడని దేవుని వాక్యములో మనం వ్రాయబడి ఉంటుంది. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఇక్కడ రాయబడి ఉంటున్నది, దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్తనిక్షేపణమును గూర్చిన మృతుల పునరుత్థానమును నిత్యజీవమైన అను పునాది మరలా వేయక క్రీస్తు యేసునందు ఇక్కడ ఈ మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదాము అని ఇక్కడ రాబడింది. మనం సంపూర్ణులగుటకు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఈ లోకంలో జీవించుతూ ఉండగా మనము ఆ విధంగా సాగిపోతూ ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 12:14లో మనం చూస్తే అక్కడ కూడాను రాయబడి ఉంటున్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఇది అంతేకాకుండా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-4 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. మనము ఎప్పుడైతే రక్షణలోనికి బాప్తిస్మం పొందుతామో మనం క్రీస్తుతో కూడా మనం కూడా చనిపోతూ ఉంటున్నాం. మనం ఈ లోకంలో క్రీస్తు కూడా మనం చనిపోయి ఉంటున్నాం. పాప విషయంలో మనము చనిపోయి ఉంటున్నాము. పరిశుద్ధత విషయంలో ఆయనతో పాటు మనము లేపబడి నిత్య జీవంలో ఉంటున్నామన్న సంగతి మీరు గుర్తెరగాలి అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. పైనున్న వాటినే వెదుకుడి అని అంటున్నాడు ఆయన. క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధ వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని ఇక్కడ
మన యొక్క జీవము ఇప్పుడు దేవుని దగ్గర దాచబడి ఉంటుంది. అది నిత్య జీవానికి ఆయన మన జీవాన్ని ఆయన దగ్గర దాచబడి ఉంటుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ లోకంలో జీవించేంత కాలం పాప జీవులు అపవిత్రతకు గురి కాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన రక్షణను కాపాడుకుంటూ ముందు సాగినట్లయితే మనకు ఆయన నిత్య జీవం ఆయన దగ్గర దాచబడి ఉంటుంది. మన పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాడు అన్నమాట. కాబట్టి లేవియా కాండంలో మనం చూస్తాం ఇది నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఎక్కడ రాయబడి ఉంది అని ఆయన చెప్తూ ఉంటాడు. అది ఎక్కడ రాయబడి ఉందంటే అది ఈ లేవియా కాండంలో 19వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడి ఉంది. లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనము మనం చూస్తే అక్కడ మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీలో ప్రతివాడు. ఇక్కడ చాలు, ఒకటే 2వ వచనం మాత్రమే. కాబట్టి నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండవలెను అని ఇక్కడ రాయబడింది. కాబట్టి యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండవలే అని ఖచ్చితంగా చెబుతారు. కాబట్టి ఆయన బిడ్డలముగా మనము పిలువబడుతున్న మనము పరిశుద్ధత విషయంలో జాగ్రత్త కలిగి మన యొక్క ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో, భౌతికంగాను ఆత్మీయంగాను పరిశుద్ధత కలిగి ఉండటకు మనము ఎల్లప్పుడూ ప్రయాసపడుతూనే ఉండాలి ఈ లోకము వదిలిపెట్టేంత వరకు. అదే ఆయన చెప్తూ ఉంటున్నాడు. లేవియా గ్రంథము 20 అధ్యాయంలో కూడాను రాయబడింది. 20 అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తే మీరు నా కట్టలను అనుసరించి వాటిని అనుసరించవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అంటున్నాడు. కాబట్టి మనము ఆయన చిత్త ప్రకారం జీవించినట్లయితే ఆయననే మనల్ని పరిశుద్ధపరుస్తాడట. ఇక్కడ రాయబడి ఉంటే నేను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని ఆయన అంటున్నాడు. కాబట్టి మనము ఆ ప్రయత్నంలో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన నిత్య రాజ్యమునకు వారసులుగా చేసి తీసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ దెసలోనిక పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాల్లో చూస్తే ఇక్కడ 4 దెసలోనిక పత్రిక 4 దెసలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాలు మనం చూస్తే అక్కడ కూడాను ఇక్కడ రాయబడి ఉంటున్నది. 4వ అధ్యాయం 3-5 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధతను ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమై ఉంటున్నది. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండాలని అక్కడ రాయబడి ఉంటుంది. మనం పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. మరి అంతేకాకుండా కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో జీవించినంత కాలము పరిశుద్ధత కలిగి నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా ఆయన బిడ్డలముగా మనం ఏర్పరచుకొని మరి మనల్ని కూడా ఆయన పరిశుద్ధపరిచి ఉంటున్న నీతిమంతులుగా చేస్తూ ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధతను నీతిమత్వం అంతవరకు మనం కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగినటువంటి వారమై దేవునికి మహిమకరముగా ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడు ఈ మాటలు ఆశించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహిమాన్వితుడా, ఈ విన్నటువంటి ఈ మాటలన్నింటినీ వారి హృదయంలో భద్రపరుచుకొని
ప్రభా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి జీవించుటకు ప్రయాసపడుటకును నేను పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు అని ఆయన చెలివిచ్చి ఉంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో. కాబట్టి ఆ విధంగా మనము పరిపూర్ణుల మగుటకు సాగిపోవాలని దేవుని చెప్పబడినాక ఆ విధంగా ఇచ్చటకు సాయం చేసి మీరు మైపోతున్నారు. యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరు చేరని పరిశుద్ధ స్థలములు వసించుచున్న దేవా, ఎవరు చేరని పరిశుద్ధ స్థలములు వసించుచున్న దేవా, నీవే పరిశుద్ధ దైవం, నీవే పరిశుద్ధ దైవం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడా. నీవు మాత్రమే, నీవు మాత్రమే.